కిట్టు నిహారిక సౌరితో మనం ఈ లంక అంత కొంపను వదిలి ఆ శేఖర్ గారు చూపించే కొంపకి మనం వెళ్ళాలి. ఇక ఈ కంఫర్ట్స్ అన్ని మిస్ అయిపోతాం. రేపటి రోజును తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది అని శౌర్యని పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. నాకైతే ఏడుపు వచ్చేస్తుంది అని శౌర్య కూడా ఏడుస్తూ ఉంటుంది. నిహారికి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో కిట్టు, బంగారం, నాకు ఒక ఐడియా వచ్చింది. మనం ఇంటి సమస్యలు పరిష్కారం అయ్యేలోగా మీ ఇంటికి వెళ్ళిపోదాం. మన వాళ్ళందరూ రోడ్డును పడితే పడతారు, మనకేం సంబంధం లేకుండా మా అత్తగారింటికి పోదాం, హాయిగా దర్జాగా ఉందాం. ఈ మధ్య మనం మీ ఇంటికి వెళ్ళడమే మానేసాం అని కిట్టు అంటుంటే, కృష్ణది మంచి ఆలోచన నేహా, వెంటనే మీ అమ్మ నాన్నలకి ఫోన్ చేయి, మనం మన లగేజీలతో అక్కడికి వెళ్ళిపోదాం అని శౌరి కూడా అంటుకుంటుంది. కానీ నిహారిక మౌనంగా ఆలోచిస్తూ ఉండగా, ఏంటి బంగారం, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉండగా, మీకు ఒక విషయం చెప్పాలి, మా అమ్మ నాన్నలు ఊళ్ళో లేరు, జంప్ అయిపోయారు అని నిహారిక చెప్పడంతో ఇద్దరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఏంటి అని అడుగుతూ ఉండగా, బిజినెస్ లో నష్టపోయి అప్పులు వాళ్ళైపోయారు, జనాలు ఇంటి మీదకి వస్తుంటే తాళాలు వేసుకుని జంప్ అయిపోయారు, ఎక్కడున్నారో నాకు కూడా తెలీదు అని నిహారిక చెప్పడంతో ఈ కిట్టు షాక్ అయిపోతూ, అవ్వా అందుకేనా ఇందా నుంచి మీ నాన్నకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు అని కిట్టు అడుగుతూ ఉండగా, అమ్మో ఈ సమయంలో మీ ఇంటికి వెళ్ళామంటే అప్పులు వాళ్ళు మన మీద పెడతారు అని శౌరి అంటుంది. అవును కృష్ణ, ఇంటల్లుడు కదా, నువ్వే కట్టాలి అని అందరూ నిన్ను పట్టుకుంటారు. బంగారం, ఈ సమయంలో ఇలాంటి ఆఫర్ ని నేను అస్సలు ఉపయోగించుకోలేను. ఏదైతే అదైంది, మనం అమ్మ వాళ్ళతోనే పోదాంలే, చి మన బతుకులు చెడా అని కిట్టు ఏడుస్తూ ఉంటాడు. ఇక నిహారిక శౌరి కూడా బాధపడుతూ ఉంటారు. మరోవైపు సుజాత టేబుల్ మీద భోజనం పెట్టి, ఏమండి భోజనం పెట్టేనా అని నరసింహాని పిలుస్తూ ఉండగా, అవని రాని అందరం కలిసి తిందాం అని చెప్తూ ఉంటాడు. ఆఫీస్ నుంచి ఇంకా రాలేదేంటి అని సుజాత అలా చూస్తూ ఉండగానే అవని చాలా హ్యాపీగా పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క అని సుజాతని పట్టుకొని గిరిగిరా తిప్పేస్తూ ఉండగా, అవని ఆగు ఏమైంది అని సుజాత అడుగుతుండగా, నీ సంతోషానికి కారణం ఏంటో చెప్పవని మేము కూడా ఆనందపడతాం అని నరసింహ అడుగుతుంటాడు. జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది కదా, ఇప్పుడు నేను ఉండటానికి కంపెనీ గెస్ట్ హౌస్ కూడా ఇచ్చింది, రోజు నేను ఆఫీస్ కు వెళ్ళడానికి కంపెనీ కారు కూడా వస్తుంది. ఇక రేపటి నుంచి మనందరం ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, మనందరం గెస్ట్ హౌస్ లో ఉందాం అని అవని చెప్తూ ఉండగా సుజాత నరసింహ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇటువంటి సమయంలో నేను అత్తయ్య వాళ్ళతో కలిసి ఉండుంటే ఎంత బాగుండేది, అత్తయ్య వాళ్ళు కూడా ఆనందించే వాళ్ళతే కాదు, అందరం కలిసి గెస్ట్ హౌస్ లో ఉండేవాళ్ళం అని అవని అంటుంది. ఇలాంటి మంచి సమయం వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు, నీ ఎదుగుదల నీ మంచితనం వాళ్ళకేటూ నచ్చట్లేదు అని సుజాత అంటూ ఉంటుంది. అవని నీ ప్రతిభను మెచ్చి కంపెనీ నీకు మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి నువ్వు మాత్రం అక్కడ ఉండటం మంచిది, అన్ని మంచి జరిగితే శేఖర్ కూడా అక్కడికి వచ్చేస్తాడు, అక్కడికి మేమెందుకు చెప్పు అని నరసింహ అంటాడు. అదేంటి బావా అలా అంటావు అని అవని అడుగుతుండగా, బావ అన్నది నిజమే కదా అవని అని సుజాత అంటుంది. అక్క, అత్తారింట్లో నాకు ఆదరణ కరువైన ప్రతిసారి నువ్వే నన్ను ఆదుకున్నావు, ఇప్పుడు నేను మాత్రం నా స్వార్థం చూసుకొని ఒంటరిగా అక్కడికి ఎలా వెళ్తాను, మీరు నన్ను నా కష్టాల్లో ఆదుకున్నారు, నా సంతోషాల్లో కూడా నా పక్కన ఉండాలి, నా మాటని కాదు అనకండి, రేపు లగేజ్లన్నీ సర్దేయండి సరేనా అని అవని చెప్తూ ఉండగా, మేము ఇక్కడే ఉంటాంలే అవని, మరోసారి ఆలోచించు అని నరసింహ అంటాడు. మీరు ఇంకేం కాదనకండి, నా మాటని కాదనకండి, ఇట్స్ మై ఆర్డర్ అంతే అని అవని చెప్తూ ఉండగా, తమరి ఆజ్ఞని తప్పకుండా పాటిస్తాం మహారాణి, ఏమంటారు శ్రీమతి గారు అని నరసింహ అడుగుతూ ఉండగా, ఏమంటాను చిత్తం అంటాను, సరే రహావని భోంచేద్దాం అని సుజాత నరసింహ చాలా సంతోషంగా పిలుస్తూ ఉండగా, అవని మాత్రం అప్పటి వరకు సంతోషంగా ఉండి అంతలోనే డల్లుగా ఉంటుంది. ఏమైంది అవని అలా అయిపోయావు అని సుజాత అడుగుతుండగా, మనకి అమ్మవారు మంచినే చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, రేపు అత్తయ్య వాళ్ళు ఇడ్లు ఖాళీ చేసి ఏ ఇంటికి వెళ్తారో అని బాధగా ఉంది అని అవని అంటే, సిద్ధం నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం మానేయడం మంచిది అని నా అభిప్రాయం అని సుజాత చెప్తూ ఉండగా, బావకి జాబ్ లేదు, ఇంట్లో అందరికి సంపాదన లేదు, ఎలా గడుస్తుందా అని ఆలోచన, అందుకే బాధగా ఉంది అని చెప్పేసి అంటూ అమ్మవారి దగ్గరికి వెళ్లి, అమ్మా నా పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమకు నాకు సంతోషంగానే ఉంది, కానీ అత్తయ్య వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే బాధగా ఉంది, వాళ్ళకు కూడా మంచి దారిని చూపించు, రేపు నీతో పాటు గెస్ట్ హౌస్ కి బయలుదేరుతానమ్మా అని అవని దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు ప్రసాదరావు, వేదవతి, శేఖర్, వసంత వాళ్ళు అందరూ ఎవరి గదుల్లో వాళ్ళుండి ఆ ఇంటిని చూసుకుంటూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. పెద్దరాజు, ఎందుకే బాధపడతావు, మనం ఏ ఇంట్లో ఉన్నా నీకు వంటగదే కదా కావాలి అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు. ఇంత పెద్ద ఇంటి నుంచి బయటికి పోతున్నాం, ఎలా బ్రతుకుతాం అన్న దిగులు కూడా లేదా నీకు అని వసంత అంటూ ఉంటుంది. అన్ని ఉన్నప్పుడు బ్రతకటం గొప్ప కాదు, ఏమీ లేనప్పుడు బ్రతకటం గొప్ప అని మా గురువు గారు పూరి జగన్నాథ్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. నాకు అసలు ఏ ఫీలింగ్ ఏ లేదు, 2 రూపాయల నోటు చూసి పొంగిపోయింది లేదు, 2000 రూపాయల నోటు చూసి పొంగిపోయింది లేదు అని పెద్దరాజు అంటూ ఉంటాడు. అంతలోనే లాయర్లు కోర్టు నుంచి ఇల్లు సీజ్ చేయడానికి కారులో అక్కడికి దిగి లోపలికి వస్తుండగా, అదిగో ఎంటర్ అయిపోయారు అని అంటూ పెద్దరాజు, అత్తయ్య గారు మనల్ని బయటికి గంటేస్తే అధికారులు వచ్చారు, గుడ్లు పెట్టే కోళ్ళల్లా గదుల్లో ఉంటే వదిలిపెట్టరు, తొందరగా అందరూ బయటికి రండి అని పెద్దరాజు పిలుస్తుంటాడు. దాంతో వేదవతి వాళ్ళు, శేఖర్, నిహారిక వాళ్ళు అందరూ చాలా బాధపడుతూనే బయటికి వస్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది నెక్స్ట్, వీళ్ళు ఏంటి చేరుకోబోతున్నారు
అవనియే వీళ్ళని ఆదుకుంటుందా లేక అమ్మవారు ఏ దారి చూపిస్తుంది అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.